హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవి కుకింగ్ స్టైల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే యాలక్కాయలు, దాల్చిన చెక్క, లామ్ మొగ్గ, ఇప్ప పువ్వు, అలాగే మరటి మొగ్గ అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పుదీనా, కొత్తిమీర. ఇప్పుడైతే కోడిగుడ్లు నేను బాయిల్ చేసి పెట్టాను, అవి అయితే ఫ్రై చేసుకోవాలి బాగా. చూడండి, నేను ఉప్పు, కారం, కొంచెం పెరుగు కట్ట వేసి బాయిల్ చేసి పక్కన కలిపేసి పెట్టాను. పక్కన అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్. ఈ ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మీద వేసుకోవడానికి. రైస్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం. నేను 2 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకుని 5 గ్లాసులు వాటర్ వేసి బిర్యానీ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా సామాను అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో బిర్యానీ ఆకు, ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వాటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చూడండి, అది ఫ్రై అయ్యాక మనం టమాటా ప్యూరీ చేసుకుందాం. టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే కారం, సాల్ట్, ఆల్రెడీ రైస్లో వేసాం ఫ్రెండ్స్. సాల్ట్ ఇప్పుడు చూసి వేసుకోండి. పసుపు బాగా ఫ్రై అవ్వాలి. కొత్తిమీర, పుదీనా, బాగా ఫ్రై అయింది. చూడండి, ఇప్పుడైతే పెరిగేసుకుందాం. మనం రైస్లోనైతే మనం దాల్చిన చెక్క, లామ్ మొగ్గ ఇలాంటి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకోవాలి. ఎగ్లో ఫ్రై చేసుకున్న ఎగ్ ఇప్పుడైతే అందులో వేసుకోవాలి. కర్రీలో ఎగ్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కలపెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న కర్రీ వేసుకుందాం అందులో. ఇదైతే బిర్యానీకి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దమ్ వేసుకుంటున్నాం బిర్యానీ. చూడండి, రైస్ మనం అలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ కర్రీ పొరలగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మనం ఎగ్కి, కర్రీకి, ఎగ్ బిర్యానీకి. చూడండి, ఇప్పుడైతే ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, ఇప్పుడైతే అలా వేసుకోవాలి. నేనైతే పసుపు నీళ్ళు కలుపుకున్నాను. మీరు కలర్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నాను. చూడండి, బిర్యానీకి రైస్. చూడండి, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోవాలి. అయిపోయింది మన బిర్యానీ. చూడండి, ఎగ్ బిర్యానీ దమ్ పెట్టుకోవడమే. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అయిపోయింది చూడండి మన బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఇప్పుడైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.